నమస్తే. ప్రస్తుతం మనం నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డు 17లో ఉన్నాం. సో 17 వార్డు నుంచి సంపూర్ణంగా బీజేపీ పార్టీ బలపరిచిన కల్పన రఘురామ్ గౌడ్ అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే గతంలో ఒకసారి కౌన్సిలర్ కూడా పనిచేసిన అనుభవం అయితే వారికి ఉంది. సో గతంలో కూడా ఒకసారి కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం అయితే ఉంది. స్థానిక నాయకులు కాబట్టి స్థానిక పరిస్థితుల పట్ల కూడా వారికి పూర్తి అవగాహన ఉందా లేదా, సో మరి స్థానికంగా కూడా గత 5 సంవత్సరాలు వారు కౌన్సిలర్గా పనిచేసినప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కూడా మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ ఫిబ్రవరి 11వ తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది. మరి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్నట్టున్నారు. మరి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది, సో వార్డులో తిరుగుతున్నప్పుడు కూడా ఏ సమస్యలు వారు గమనించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, సో ప్రజలు ఏ సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రేపు గెలిచిన తర్వాత వార్డు అభివృద్ధి కోసం ఏ విధంగా ముందరికి వెళ్తాము అనుకుంటున్నారు, వారి యొక్క మేనిఫెస్టో ఏంది, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. ఎట్లా ఉన్నారన్న, బాగున్నారా? బాగుంది. సూపర్ అన్న. సో మొదటగా ఇంత పెద్ద బిజీ టైంలో టైం ఇచ్చినందుకు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ అన్న. మీరు కూడా సమయం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే మీ యొక్క పొలిటికల్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను 2000 నుంచి అంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి కూడా నేను భారతీయ జనతా పార్టీలో కార్యకర్త నుంచి ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శి వరకు కూడా బాధ్యతలు చేసిన. సో ఇప్పుడు మనం రాష్ట్రంలో నేషనల్ పార్టీస్ ఉన్నాయి, ఏమంటారు రాష్ట్ర పార్టీస్ కూడా ఉన్నాయి. ఎన్ని పార్టీలు ఉన్నాక బీజేపీని 25 సంవత్సరాల నుంచి కొనసాగడానికి ఏందన్న కారణం ఏంటి? జాతీయ పార్టీలో దేశ భవిష్యత్తు, దేశ ఐక్యత నాకు ఆ మూల సిద్ధాంతం నచ్చి బీజేపీలో కొనసాగుతుంది. సో బీజేపీలో కూడా దాదాపు 25-30 సంవత్సరాల నుంచి మీరు పనిచేసినందుకు కూడా పార్టీ కూడా కరెక్ట్ మిమ్మల్ని గుర్తింపు ఇచ్చినట్టున్నారు. మంచి గుర్తింపు ఇచ్చింది కాబట్టి గతంలో కూడా నాకు 2014లో కౌన్సిలర్గా అవకాశం ఇచ్చింది. అంతకుముందు పార్టీ పరంగా పదవులు ఇచ్చింది. కౌన్సిలర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు జిల్లా స్థాయి బాధ్యత ఇచ్చింది. మొన్న రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో స్వయంగా ప్రధానమంత్రి గారు నారాయణపేటకు వస్తే ఆ బహిరంగ సభకు సంబంధించిన మెయిన్ హెలిప్యాడ్ కానీ వేదిక, గ్రౌండ్, ఈ 3 బాధ్యతలు నా మీద పెట్టడం జరిగింది. నా వంతు అయినంత వరకు సక్సెస్ఫుల్ చేసిన అని నేను అనుకుంటున్నాను. సక్సెస్ కూడా అయింది సభ. మా ఎంపీ గారు గెలవడానికి నారాయణపేట సభ బ్రహ్మాండంగా పనికొచ్చింది. సో నాకు తెలిసి నారాయణపేట డిస్టిక్లో సో ఒక టాప్ 10 బీజేపీ పార్టీ నాయకులలో మీరు కూడా ఉంటారేమో. అది నేను చెప్తే బాగుంది. పార్టీ గుర్తించి పదవి కావచ్చు, హెలిప్యాడ్ పనులు మీకు అప్పగించిందంటే దాని అర్థం మీరు సమర్థుడనే కదా. ఇంకా సమర్థత అంటే పని చేసినాం కాబట్టి ఆ సమర్థత గుర్తించే పార్టీ అవకాశాలు ఇచ్చింది, బాధ్యతలు ఇచ్చింది. ఇచ్చిన ఏ బాధ్యత అయినా చిన్నదా పెద్దదా అని చూడలేదు. పార్టీ ఒక పని చెప్పిందంటే పని చేసినాం అంతే. సో ప్రస్తుతం మనం మున్సిపల్ ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటే సో ఆల్మోస్ట్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. సో మరి స్థానికంగా పెద్ద ఎత్తున ఆశావాహులు ఇటు బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ నుంచి సో పెద్ద ఎత్తున ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నారు. సో మరి మీ యొక్క ప్రచారం ఏ విధంగా కొనసాగుతూ ఉన్నారు? మేము ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ స్థానిక సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసినాం. నారాయణపేటలో గతంలో పేదలకు రేషన్ కార్డులు లేవు అంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే మేము ధర్నాలు చేస్తే పేదలకు ఆ రోజు రేషన్ కార్డు సాధించినాం. నారాయణపేటలో ఇంటి ట్యాక్స్ల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ పేదలకు అండగా ఉంది. ఈరోజు ముఖ్యంగా మా ఎజెండా ఏంటంటే దాదాపు 50 నుంచి 60 వేల మంది జనాభా ఉన్న నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రిని ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ల దూరంకి తరలించింది. ఈరోజు ఒక పేద వ్యక్తికి ఏదైనా చిన్న జబ్బు చేసిందంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే సుమారు ఆటోకు 300 రూపాయలు ఛార్జ్ అవుతుంది. పేదలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరికి కూడా వైద్యం అందుబాటులో లేదు. ముఖ్యంగా మౌలిక వసతులలో ముఖ్యమైనది విద్య, వైద్యం. నారాయణపేటలో కూడా ఎవరిని టచ్ చేసిన హాస్పిటల్ గురించి మెయిన్గా మాట్లాడుతూ ఉన్నారు. సో ఎందుకు అక్కడ తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏమన్నామంటే అది జిల్లా ఆసుపత్రి. మేము జిల్లా ఆసుపత్రికి వ్యతిరేకం కాదు, జిల్లా ఆసుపత్రి ఉండాల్సిందే. మేమేమంటుంటే స్థానికంగా ప్రాథమిక చికిత్స అనేది అవసరం జనాలకు. ఇక్కడ ఓపీ చూడండి, ఎవరన్నా అడ్మిట్ చేయాలి, సర్జరీలు ఏదైనా అవసరం ఉంది అనుకుంటే అక్కడికి షిఫ్ట్ చేయొచ్చు. జిల్లా ఆసుపత్రి కొనసాగాల్సిందే, స్థానికంగా ఏరియా ఆసుపత్రి కూడా కొనసాగాల్సిందే అనేది మా ప్రధాన. ప్లేస్ లేక అక్కడ తరలించారా, లేక ఏమన్నా రియల్ ఎస్టేట్గా భూముల వాల్యూ పెరగాలనా, లేక ఎట్లా చేశారు? అట్లా ఏం లేదండి. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ అప్పంపల్లి దగ్గర ఏదైతే కట్టినో హాస్పిటల్ అది మెడికల్ కాలేజ్. దానికి కేంద్రం నుంచి కూడా 66 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి.
కాబట్టి దాన్ని మెడికల్ కాలేజీగా జిల్లా ఆసుపత్రిగా కొనసాగించాల్సిన అవసరం ఉంది, కాదన్నాము. కాకపోతే ఇక్కడ స్థానికంగా ప్రాథమిక చికిత్స ప్రజలకు అందింది. నారాయణపేట చాలా వెనుకబడ్డ ప్రాంతం. నారాయణపేట అంటేనే వలసల జిల్లా, పాలమూరుకే వలసల జిల్లా అని పేరుంది. చిట్ట చివరి మరి బార్డర్లో ఉంటాం కాబట్టి పక్కనున్న కర్ణాటక నుంచి కూడా రోజు తరచూ జనాలు వస్తుంటారు. ఎప్పుడన్నా కర్ణాటకలో అనుకోని సంఘటన, చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినా కూడా మేమే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉండి సపోర్ట్ చేసి ఇక్కడ వైద్యం అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి హాస్పిటల్ని ఇక్కడ లేకుండా చేయడం అనేది చాలా బాధాకరం. ప్రజలను వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది మాత్రం స్పష్టం. సో మరి స్థానికంగా మన వార్డులో తీసుకుంటే ఎటువంటి సమస్యలు మీరు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మేము గత 4 రోజుల నుంచి ప్రచారంలో తిరుగుతూ ఉన్నాము. వార్డు మొత్తం ప్రతి ఇంటికి వెళ్ళినాము. అక్కడ ఉన్న ప్రధాన సమస్యలలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ మంచినీటి పైప్ లైన్ సౌకర్యం లేదు. వాళ్ళు వెళ్తే గతంలో ఇక్కడ గెలిచిన వాళ్ళు ఈ వార్డును దత్తత తీసుకుంటామన్నారు, బ్రహ్మాండంగా చేస్తామని చెప్పిండ్రు. నమ్మి మేము వాళ్ళకు ఓట్లు వేసినాం. గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు ఈ వార్డుని కనీసం ఒక రోజు కూడా వచ్చి తిరిగి చూసిన పరిస్థితి లేదు. కాబట్టి ఈసారి మేము పనిచేసే వాళ్ళకి అవకాశం ఇస్తాము. మీరు గతంలో కూడా పక్క వార్డుల్ని, ఇప్పుడు 17-20 అటాచ్ ఉంటాయి, పక్క వార్డుల్ని మీరు గతంలో ఒకసారి కౌన్సిలర్గా చేసిండ్రు. అక్కడ గతంలో ఇక్కడ నీటి సమస్య ఉండే. నేను నా సొంత నిధులతోనే కొన్ని పైప్ లైన్ వేయించడం జరిగింది. ఆ వార్డు నాకు అటాచ్ ఉంటుంది కాబట్టి నా వార్డు ఎండింగ్లో కూడా కొన్ని కొలాయిలు పెట్టి వాళ్ళకి నీళ్ళ సౌకర్యం అందించిన. అది వాళ్ళు ఇప్పుడు నాకు గుర్తు చేస్తున్నారు. మీరు పక్క వార్డులో ఉన్నప్పుడే మా వార్డు, ఎందుకంటే అప్పుడు అక్కడ కూడా బీజేపీ ఉండే, నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కోఆర్డినేషన్ తోటి చేసినాము. అయితే ఏదైతే 19 నుంచి మొన్న 25 వరకు జరిగిన టర్మ్ ఉందో అక్కడ బీఆర్ఎస్ నుంచి ఒక బడా వ్యాపారవేత్త, ఆయన కౌన్సిలర్గా గెలిచి వైస్ చైర్మన్ కూడా అయిండు. వైస్ చైర్మన్ అయి కూడా వార్డుకు ఏమీ చేయలేకపోయాడు, ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. అది వారికి అంతర్గతంగా పార్టీలో ఏ రకమైన ఇది ఉందో మనం దాని గురించి మాట్లాడే అవసరం లేదు. కానీ వార్డునైతే అనాథం చేసింది అనేది మాత్రం అక్కడ ప్రజలు చెప్తున్నారు, మేము అనడం కాదు, ప్రజలే అంటున్నారు. మేము ప్రచారంకి వెళ్తే తీసుకెళ్ళి అక్కడ అధ్వాన్నంగా ఉన్న డ్రైనేజీలు చూపిస్తున్నారు. అక్కడ అధ్వాన్నంగా తయారైన రోడ్లు ఏదైతే ఉన్నాయో అన్ని లోపల సిమెంట్ అన్ని ప్యాచ్లు ఇరిగిపోయి అధ్వానంగా, అంటే మనిషి నడవడానికి అవకాశం లేదు. ఇక అట్లా ఉంది పరిస్థితి. ఆ రోడ్లను చూపిస్తూ ఉన్నారు, ఆ డ్రైనేజీలను చూపిస్తూ ఉన్నారు, మాకు ఇక్కడ దాకా నీళ్లు లేవని చూపిస్తూ ఉన్నారు. అక్కడ ఒక ప్రణాళిక అనేది లేదు. అంటే 5 సంవత్సరాలు వార్డు అనాథ అయింది అనేది మాత్రం నేను చెప్పగలను. సో మరి రేపు ప్రజలు ఆశించి మిమ్మల్ని గెలిపించుకుంటే సో తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటారు వార్డు కోసం? మొదటి ప్రాధాన్యత కింద అక్కడ ఖచ్చితంగా మంచినీటి పైప్ లైన్లు వేయించాలి. దాని తర్వాత డ్రైనేజీలు, రోడ్లు. మున్సిపాలిటీలో కౌన్సిలర్ పరంగా ఏముంటాయండి? వాళ్ళు అడిగేది నీళ్లు, మోర్లు, రోడ్లు, స్ట్రీట్ లైట్లు, లేకపోతే వారంకోసారి మోర్లు క్లీన్ చేయలేదు, మా వాడలో ఊడ్చలేదు, మా ఇంటికి చెత్త బండి రాలేదు. కౌన్సిలర్ అంటే ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే దాకా స్పెషల్ ఫండ్స్ ఏమి ఉండవు. మున్సిపాలిటీలో గలం వినిపించాలి. మన వార్డు ప్రజల సమస్యని మన సమస్యగా భావించి అక్కడ గలమెత్తితే ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నేను గతంలో 5 సంవత్సరాలు చేసినప్పుడు అదే పని చేసిన. నా వార్డు సమస్యలే కాకుండా నేను 2014 నుంచి 19 వరకు ఏదైతే నేను ఒక టర్మ్ కౌన్సిలర్గా చేసిందో ఆ అవకాశం నాకే వచ్చింది. 2 సంవత్సరాలు అధికార పక్ష కౌన్సిలర్గా పనిచేసిన, 3 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా పనిచేసిన. అధికార పక్షంగా ఉన్నప్పుడు కూడా సమస్యల మీద మాట్లాడినా, ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత కూడా ఒక నా వార్డే కాకుండా పట్టణంలో ఉన్న అన్ని వార్డులలో సమస్యలు నా దృష్టికి వచ్చిన వాటన్నిటి మీద కూడా నేను మాట్లాడి అక్కడ ఉన్న మా పార్టీ కౌన్సిలర్లైనా కానీ వేరే పార్టీ కౌన్సిలర్ అందరినీ కలుపుకొని అప్పుడున్న చైర్పర్సన్పై ఒత్తిడి తీసుకొని వచ్చి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టినాం. అయినా వాళ్ళు పట్టించుకోలేదు, పరిష్కారం చేయలేదు. సో ప్రస్తుతం రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో ఉంది, మమ్మల్ని గెలిపిస్తేనే ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది, నిధులు తీసుకొస్తామనే ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. సో మరి మీరు దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నారు? మేము ఒకటే అడుగుతున్నామండి, మున్సిపల్ ఎన్నికలు అనేది ఈరోజు వచ్చింది, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో రాష్ట్రం సంగతి పక్కకెడితే మా నారాయణపేట మున్సిపాలిటీకి ఎన్ని నిధులు తెచ్చిందో వాళ్ళు చెప్పగలుగుతారా? ఎక్కడన్నా ఒక అభివృద్ధి పని చేసి దాన్ని ప్రారంభం చేసిన సంగతి దేవుడు ఎరిగితే, అంటే శంకుస్థాపన చేసిన సంగతి దేవుడు ఎరిగితే ఏదన్నా ఒకటి ప్రారంభం చేసింది చూపించగలుగుతారా? మరి 2.5 సంవత్సరాల నుంచి నారాయణపేట మున్సిపాలిటీకి ఒక్క పైసా తీస్తారా అని కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి ప్రకటిస్తున్నారు 100 కోట్లు తెస్తాం మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ అయితే అంటారు. ఎక్కడి నుంచి తెస్తారండి?
ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆల్రెడీ హాఫ్ టైం అయిపోయింది. ప్రజలు వీళ్ళు ఎన్ని చెప్పినా, కాంగ్రెస్ వాళ్ళు పోయి ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఆల్రెడీ వాళ్ళు రాష్ట్రంలో అధికారంకి వచ్చేటప్పుడు చెప్పిన 6 గ్యారెంటీలే అమలు అయితే లేవు. మేము ఇప్పటికీ వెళ్తే అండి, నాయన మా భర్త చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది, నాకు కనీసం వితంతు పింఛన్ రావడం లేదని చెప్తున్నారు ప్రజలు. కనీస ధర్మం వితంతుకి ఇవ్వాలి, వికలాంగునికి ఇవ్వాలి, వృద్ధాప్య పింఛన్లు ఈ 3 అయితే ప్రధానంగా ఇవ్వాలి. వేరే పింఛన్లు పక్కకు కొద్దిసేపు పెడితే ఈ 3 అయితే ప్రధానంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటి మీద కూడా కనీసం ఇక్కడ అవకాశం లేకుండా చేసింది. సో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. ప్రస్తుతం ఒక పార్టీ వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతా ఉన్నారు. సో మరి ఈ పార్టీ నాయకులను కాదని బీజేపీ పార్టీకి అవకాశం ఇస్తే సో వాళ్ళ కోవలోకి వెళ్తారా, లేక రఘురామ్ గౌడ్ అనే వ్యక్తి కూడా మళ్ళీ మీరు మీ యొక్క నైజం, మీ యొక్క చైతన్యంతో ముందరికి వెళ్తారు? ఖచ్చితంగా మనం భారతీయ జనతా పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, ఆ సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తున్న కార్యకర్తగా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం. ప్రజల సమస్యల్ని మా సమస్యలుగా భావిస్తాం. మా వార్డులో ప్రజలు మాకు ఓటేసి ఆశీర్వదిస్తే వాళ్ళ సమస్యల్ని మా సమస్యలుగా భావించి ఖచ్చితంగా మున్సిపాలిటీలో గలం విప్పుతాం. అవసరమైతే ప్రజలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకుని వచ్చి మున్సిపాలిటీ ఏ దానికోసం సమస్య పరిష్కారం కాలేదంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ ముట్టడి. మాకు ఉన్నది ఉద్యమం ఒకటే మార్గం. భారతీయ జనతా పార్టీలో ఉద్యమం చేయని నాయకుడు లేడు. మేము ఉద్యమం చేస్తేనే నారాయణపేటలో ఏదన్నా వచ్చింది. ఏమైనా కేసులు అయినా ఇంతవరకు ఏమైనా మేము అన్నీ అయినాయి, మామూలు కేసులు అయినాయి కానీ తర్వాత కావచ్చు, మామూలు కేసులు అయినాయి. ఏవి కూడా మనం రిమాండ్ అయ్యే కేసులు కాలేదు. అయినాయి, చాలా అరెస్టులు చేసారు ఉద్యమంలో, ధర్నాలకు, ర్యాలీలకు, రాస్తా రోకోలోకి వెళ్తే, రైలు రోకోలోకి వెళ్తే మధ్యలోనే అరెస్ట్ చేసి వేరే స్టేషన్లకు తరలించడాలు. సీఎం కానీ కేటీఆర్ కానీ నారాయణపేటకు వస్తున్నారంటే 2 రోజులు మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి, అరెస్టులు అన్ని. సో ఫైనల్గా ఫిబ్రవరి 11వ తారీఖు రోజు మన మున్సిపాలిటీ పరిధిలో ఓటింగ్ ఉండబోతాం. మరి 17th వార్డు ఓటర్స్కి మన ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే, ముందు అభ్యర్థుల్ని చూడండి. అభ్యర్థులు ఎవరు? గతంలో ఒక వ్యాపారస్తుని గెలిపించినాం, ఆయన 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడున్న అభ్యర్థులలో కూడా వ్యాపారస్తులే ఉన్నారు అధికార పార్టీ నుంచి. మరి వారు సమయం కేటాయించి వార్డు సమస్యల మీద దృష్టి పెట్టగలుగుతారా? నేనైతే పార్టీకి ఫుల్ టైం ఇచ్చి పనిచేస్తా. నేను ప్రజలకు అందుబాటులో ఉంటా. గతంలో ఒకసారి చేసిన ఆ వార్డు మీద కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను సమయం ఇస్తా. ప్రశ్నించే గొంతుని ఎన్నుకొని మున్సిపాలిటీకి పంపాలని చెప్పేసి నా 17వ వార్డు ప్రజలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. సో ఇది ఏదైతే రఘురామ్ గౌడ్ గారి మాటల్లో ఏదైతే వార్డులో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేశామని, గతంలో కూడా వారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా త్రాగునీటి సమస్య గురించి కావచ్చు, స్థానికంగా రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఇలా ఏదైతే మున్సిపాలిటీ నుంచి ఏ ఫండ్స్ ఏ విధంగా వినియోగించుకోవాలో అన్ని విధాలుగా వినియోగించుకొని వార్డు అభివృద్ధి విషయంలో తోడ్పాటును అందించడానికి కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 నెలల్లో కూడా ఎక్కడ మెజారిటీ అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఎక్కడ లేవని చెప్పేసి, ముఖ్యంగా 6 గ్యారెంటీలతో పాటు ముఖ్యంగా ఏదైతే వితంతు పెన్షన్స్ కావచ్చు, వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు, ఎక్కడున్నాయి అక్కడనే ముఖ్యంగా మేజర్గా నారాయణపేటలో ఎవరిని టచ్ చేసినా హాస్పిటల్ విషయంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. దాదాపు ఒక 40-50 మంది కూడా ప్రాణాలు విడిచినట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఇటువంటి ఇన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో అధికార పార్టీకి మరొకసారి జనాలు నమ్మి ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడైతే ఎన్నికలు వస్తూ ఉన్నాయి, 100 కోట్లు ఇట్లా అనేక ప్రలోభాలు పెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 17th వార్డుకు సంబంధించిన ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేసి ఫిబ్రవరి 11వ తారీఖు రోజు సరైన వ్యక్తులు ఎవరు, సమర్థవంతమైన వ్యక్తులు ఎవరు, రాజకీయాల్లో సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు, రాజకీయాల్లో సంపాదించడానికి ఎవరు వస్తూ ఉన్నారు, మనం సరైన వ్యక్తికి, సరైన నాయకునికి నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పుడే వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందరికెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ చిన్న ఏమరపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ 5-6 సంవత్సరాలు వార్డు అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి 17th వార్డుకు సంబంధించిన ప్రతి ఒక్క ఓటరు విజ్ఞతతో కూడిన తమ ఓటు వేసి సరైన నాయకునికి నాయకత్వ పగ్గాలు అప్పగించి వార్డు అభివృద్ధిలో ప్రతి ఒక్కరు తోడ్పాటును అందిస్తారని కోరుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే శ్రీకాంత్ గారు.